వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో ఉంది. ఇది వాయువ్యం వైపు కదులుతూ జార్ఖండ్ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ మార్పుల వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్, కంది, సదాశివపేట తదితర మండలాల్లో, నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో భారీ వర్షం పడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం, రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ నెలలో ఇది రెండో అల్పపీడనం అయినప్పటికీ రుతుపవనాల వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి నిరాశ ఎదురైంది. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైనంత వర్షాలు ఇంకా పడలేదు. గత వారం ఏర్పడిన అల్పపీడనం కూడా ఉత్తర కోస్తా జిల్లాలకే పరిమితమైంది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం, వడగాల్పులు కొనసాగాయి. ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు కారణమవుతుంది. ఫలితంగా గోదావరి, వంశధార, నాగావళి నదుల పరివాహిక ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం తూర్పు భారతం మీదుగా ఉత్తర భారతం వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో శనివారం నుంచి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇక రైతులు మాత్రం ఇంకా మంచి వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.